హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు అయితే స్కూల్ నుంచి 5:30కి వచ్చాను. మా మమ్మీ వచ్చినమ్మటనే బయట కసువుడు చేసి చెట్లకు నీళ్లు పోసిరామని చెప్తుంది. ఇంకా నీళ్ళు తీసుకొని అన్ని చెట్లకు అయితే పోసేసాను అనమాట. ముందు కరేపాకు చెట్టుకి, దాని తర్వాత మందారం చెట్టుకి, గులాబీ చెట్టుకి, అలా అన్నిటికైతే నేను పోసేసాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు అయితే కొంచెం హైట్ ఉంది. అది నీళ్ళు పోస్తూ ఉంటే ఇంకా గ్రోత్ అయితే వచ్చింది. నేను అప్పుడు చెప్పాను గోరింటాకు కోసేవి వీడియోలో, తులసి మొక్కలు అయితే ఇంకా పెరిగిపోయినాయి బాగా. ఇది మా ఇంటి దగ్గర ఉన్న బ్రయోఫిల్ చెట్టు అనమాట. ఏందో పైన ఒక 4-5 రోజుల నుంచి ఒక పువ్వుల్లాగా అయితే వచ్చినాయి అనమాట. కింద స్టెమ్ అంతా పైకి వెళ్ళిపోయి పైన అయితే అక్కడి నుంచి ఊడిపోయిన ఒక అంటే లీఫ్కి వచ్చింది కదా రూట్, ఆ రూట్ని తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇవేమో ఉల్లిపాయ చెట్లు, వాము చెట్లు అన్నీ అయితే ఉన్నాయి. చామంతి మొక్కలు అయితే కూడా మొగ్గలు వేసేసి విరబూసినాయి అనమాట. గులాబీ మొక్కలు అన్నీ. ఇక్కడైతే సన్ఫ్లవర్ లాగా ఒక చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవంటే నాకు చాలా ఇష్టము. నేను చిన్నప్పుడు అయితే బుడ్డీలాట్లు ఆడుకునేదాన్ని, ఇప్పుడు కూడా ఆడుకుంటాను. ఇంకా అక్కడ నుండి అయితే వచ్చేసేసి నాన్న అయితే కాఫీ అడిగాడని చెప్పి కాఫీ అయితే పెడుతున్నాను, పాలు వేడి చేసుకొని. టైం అయితే దాదాపు ఒక 5:45 అయింది. కాఫీ పొడి, షుగర్ అన్నీ వేసేసుకొని కప్పులో అయితే వేసుకోవాలి. ఇంకా టైం ఎంతసేపు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా అంతలోపు అయితే పాలు అయితే పొంగిపోతున్నాయి. ఆ పొంగిపోతాన్ని చూస్తా ఇంకా దింపేసి నాన్న కాఫీ అయితే కలిపేసాను. కాఫీ అయితే తిరిగేసుకోవటం వల్ల మనకైతే కాఫీ ఇంకా చాలా టేస్ట్గా అయితే మారిపోతుంది అన్నమాట. వేడిగా ఉంటుంది, టేస్ట్గాను ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ గాయ్స్.